అన్న లోకేష్ గారు అన్న అంటానండి. అన్న మన 2014లో తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత ఆమదాల వలస నియోజకవర్గం 2017లో ఇక్కడ ఏదైతే వంశధార నాగావళి అనుసంధానం అని చెప్పేసి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 145 కోట్లు రిలీజ్ చేసి 636 ఎకరాలు భూసేకరిస్తే దాంట్లో 36 ఎకరాలు భూసేకరణ జరగలేదు అప్పుడు కొన్ని కారణాల వల్ల. అయితే దానికి 2 సంవత్సరాల్లో అప్పుడు గవర్నమెంట్ 68% పనులు పూర్తి చేస్తే ఈ వైసీపీ జగన్ రెడ్డి ఈ జైల్ రెడ్డి ఇప్పుడు సుమారుగా అంటే 12% పనులు మాత్రమే నా 5 ఏళ్లలో ఈయన పూర్తి చేసుకోలేకపోయాడు. 36 ఎకరాలు కూడా ఏదైతే అక్కడ ఇంకా మిగతా ఉండిపోయిందో అందులో 1 ఎకరాకు కూడా డబ్బులు ఇవ్వలేదు. అది కూడా భూసేకరణ చేసుకోలేని అసమర్థుడు ఈ జగన్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అది అక్కడ 2 నదులు అనుసంధానం జరిగితే దాదాపుగా ఒక 30 చెరువులకు కానీ అదేవిధంగా 5,000 ఎకరాలు మన ఏదైతే పొడి ప్రాంతం ఉందో ఆ ప్రాంత ప్రజలందరికీ నీరు అందితే రైతులు బాగుపడతారు. మరి రైతుల కోసమే వచ్చానని చెప్పిన జగన్ రెడ్డి మరి ఎందుకు పూర్తి చేసుకోలేకపోయాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా అన్న ఇంకోటన్నా వంశధార కానీ నాగావళి కానీ ఏదైతే వంశధార నాగావళి కర్రకట్టలనేది నేను ఖచ్చితంగా ఏవైతే పనులు ఆగిపోయినాయో మొదలు పెడతానని చెప్పిన జగన్ రెడ్డి ఈ రోజు వరకు అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఏదైతే కర్రకట్టలు చేశారో అంతవరకే ఆగిపోయిన ఈ జిల్లాలో తప్పిస్తే ఈ నియోజకవర్గంలో కానీ పక్క నియోజకవర్గాల్లో కానీ కర్రకట్టలు పనులు పూర్తి చేయకపోవడం వలన దాదాపుగా ఆమదాల వలస బోర్జ మండలం సరుబుజ్జుల మండలంలో సుమారుగా ప్రతి ఏటా ప్రతి రైతు పండించి వాళ్ళు కష్టపడి ప్రతి ఎరువులు వేసుకుంటూ అన్ని విధాలుగా కష్టపడిన తర్వాత పంట చేతికొచ్చే టైంకి వరదలు కానీ తుఫాన్లు వస్తే 1000 ఎకరాల్లో పంట నీట ములిగి అనేక విధాలుగా రైతులు ఇబ్బందులు పడినా వాళ్ళకి కనీసం పంట నష్టం కూడా ఇచ్చుకోలేని పరిస్థితిలో ఈ ముష్టి జగన్ రెడ్డి ఉన్నాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే జగన్ రెడ్డి ఎప్పుడు కూడా మాటలు పోతే తప్పించి రైతుల పక్షాన కానీ అదేవిధంగా యువత పట్ల కానీ ఏ విధంగా కూడా చేసింది లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా అన్న షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడితే జగన్ రెడ్డి ఇక్కడ ఏదైతే ఆమదాల వలస నడిబొడ్డున షుగర్ ఫ్యాక్టరీ నేను తెరిపిస్తాను, మా నాన్నగారు మరణించారు కాబట్టి తెరిపించలేకపోయారు, ఆయన మాటగా ఆయన వారసుడిగా నేను వచ్చాను, వినండి నేను తెరిపిస్తాను, నేను గెలిచిన 2 సంవత్సరాల్లో షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని చెప్పిన 319వ రోజున ఆయన పాదయాత్రలో ఆయన ఇక్కడ ప్రజలందరికీ మాట ఇచ్చి వెళితే ఇక్కడే అన్నా పక్కనే 1 కిలోమీటర్ కూడా ఉండదు. ఇక్కడ జరిగితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అది ఎక్కడ అడుగుతామో అని చెప్పేసి ఈ రోజు వరకు ఈ నియోజకవర్గానికి రావడానికి పరదాలు కట్టుకొని వస్తున్నాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ జగన్ రెడ్డి అదే విధంగా అన్నా ఇంకోటన్నా ఆమదాల వలస శ్రీకాకుళం రహదారి గురించి మనం అప్పుడు టీడీపీలో మన ప్రభుత్వం మన గవర్నమెంట్లో ఉండేటప్పుడు 45 కోట్లు మేము రిలీజ్ చేసి ఈ 10 కిలోమీటర్ల రోడ్డు కూడా పూర్తి చేస్తామనంటే ఈయన వచ్చి 2-3 సంవత్సరాల్లో కూడా మొదలు పెట్టకుండా ఉన్నాడు. అయితే ఒక్కసారన్నా ఎప్పుడైతే వీళ్ళు మొదలు పెట్టలేదని చెప్పేసి జనసేన మేము ముందుకొచ్చి మేము ధర్నాలు దీక్షలు చేసి ఫోటోలు ఫ్లెక్సీలు కడితే మా పైన భౌతిక దాడులు చేసి మాకు 10 మందిని 100 మంది వచ్చి కొట్టారన్న. ఆ రోజు మీరు ఎర్ర బుక్ తీయన్న రాయన్న ఎర్ర బుక్లో రాయండి అన్న. ఎందుకంటే మీ ఎర్ర బుక్ పని ఏంటనేది ఎలక్షన్ తర్వాత మీరు ఏదైతే రిజల్ట్ వచ్చిన తర్వాత చూపిస్తామన్నారో మీరు చూపిస్తారని ప్రజలందరూ నమ్ముతున్నారు, నమ్మి తీరుతారు. ఖచ్చితంగా ఎవరెవరికైతే దాడులు చేసి మమ్మల్ని కొట్టి మా మీదే కేసులు పెట్టి మమ్మల్ని అన్నా నేను ఇంతవరకు చెప్తున్నానన్నా 30 సారి కోట్ల మెట్లెక్కా ఏం తమ్మినేని సీతారాం లాగా నేనేం ఇసుక దందాలు చేయలేదు, భూదందాలు చేయలేదు, ఎటువంటి నేరాలు చేయలేదు.
నేను నా మీద 8 కేసులు పెట్టారు, అందులో 3 కేసులు తీసేస్తే ఇప్పటికే 5 కేసులతో నేను కోర్టు చుట్టూ తిరుగుతానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నానన్న. రాయండి అన్న ఎర్ర బుక్కులో, ఖచ్చితంగా వదిలేది లేదు. ఎక్కడ అబ్బా కొడుకులు దోసుకున్నది మనం మళ్ళీ తిరిగి తీయాలి, తీసి వీళ్ళకి ఇంట్లో కూర్చోబెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మేము ప్రతి సమస్య మీద పోరాడుతుంటే అన్న ఈ జగన్ రెడ్డి ఇదే విధంగా స్థానిక ఎమ్మెల్యే పనికిరాని స్పీకరు, అదేవిధంగా పనికిరాని సభాపతి అయిన తమ్మినేని సీతారాం, వీడికి మొన్నే కదా కొట్టాం అంటే ఒక సందర్భంలో అన్న ఇక్కడ ఓవిపేట గ్రామంలో మా జన సైనికులు ఒక 20 మంది తలా కొంత అమౌంట్ వేసి ఒక 5 లక్షల రూపాయలు పెట్టుకుని ఒక పార్కు నియమిస్తే ఆ పార్కుకి శిలాపలకం ఈయన ఫోటో పెట్టి ఈయన ఓపెన్ చేయడానికి వెళ్తే మా జన సైనికులు నియమించుకున్న పార్కు నువ్వెలాగా ఓపెన్ చేస్తావని నేను అడ్డపడితే, ఒరే వీడికి తన్ని 4 నెలలు కూడా అవ్వలేదు కదా, వీడికి ఏంట్రా ధైర్యం అని అంటే, తమ్మినేని సీతారాంకి నేను చెప్తున్నా, నా ధైర్యం పవన్ కళ్యాణ్ గారు, నా ధైర్యం నారా చంద్రబాబు నాయుడు గారు, నా ధైర్యం మా లోకేష్ అన్న. ఎందుకంటే ఎవడు భయపడితే భయపడేవాడు జన సైనికుడు కాదు. ఏంట్రా నీ ధైర్యం అని అంటే, వీడికేంట్రా ఇంత ధైర్యం అని అంటే, ఏం మీరు భయపడితే భయపడడానికి ఏమైనా నేను ఓటర్ని అనుకున్నావా? జన సైనికుడికి భయం ఉండదు. అదేవిధంగా మరికొన్ని సమస్యలన్నా ఆల్రెడీగా మీకు ఒక లిఖితపూర్వకంగా ఇస్తాను. అదేవిధంగా పొందూరులో పొందూరు ఖద్దరు ఏదైతే ఉందో మీకు తెలుసన్నా, మీ ముద్దుల మామయ్య గారు పొందూరు ఖద్దరుని ఎక్కడికో తీసుకెళ్లారు ఆయన ప్రతి సినిమాలో పెట్టి. అలాంటి పొందూరు ఖద్దరుకి దాదాపుగా 2000 మంది రోజు కూలి 200 రూపాయలతో పనిచేస్తున్నారన్న. ఇదే పొందూరు ఖద్దరుని మనం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మంచి పరిశ్రమలు కానీ పెట్టి వాళ్ళకి ఇంకా ఉపాధి కల్పించే విధంగా ఉంటే, వాళ్ళు పొందూరు ఖద్దరు ఏదైతే చేనేతలు ఉన్నారో వాళ్ళు ఇంకో పనులకి వెళ్ళవలసి వస్తుంది. అలా కాకుండా వాళ్ళకి కానీ మనం కల్పిస్తే ఖచ్చితంగా మనము 10,000 మందికి ఉపాధి ఇవ్వగలమని చెప్పేసి ఇంత సందర్భంగా తెలియజేస్తున్నానన్న. అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి అన్నా, నీకు ఇంకో విషయం అన్నా, జగన్మోహన్ రెడ్డికి భయపెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు భయపెట్టగలరన్న. ఎందుకంటే ఆయన చూస్తే భయపడతాడు. మరి చంద్రబాబు నాయుడు గారిని చూసినా భయపడతాడు. మరి మిమ్మల్ని చూసినా మొన్ననే చూసాం, మీరు రోడ్డు మీదకి వస్తారంటే మిమ్మల్ని రోడ్ల మీద కూర్చోబెడుతున్నారు తప్పించి ఎక్కడికి ముందుకు రానియట్లేదు. చూసామన్నా, మిమ్మల్ని చూసినా భయపడుతున్నాడు. మరి పేడాడు రామ్మోహన్ అనే నన్ను చూస్తే జగన్ రెడ్డికి ఎందుకన్నా భయం? అది కూడా సందర్భం చెప్తున్నానన్నా. ఈ జగన్ రెడ్డికి ఎందుకు భయం అంటే ఒక విషయం అన్నా, ఎక్కడైతే ఆమ్దాల వలస నడిబొడ్డున నేను షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానన్నాడు. ఇక్కడ శ్రీకాకుళం వచ్చి నేను మరొక 16 కోట్ల రూపాయలు ఇస్తున్నాను, ఈ రోడ్డు పూర్తి చేయండి అని చెప్పాడు. ఇప్పుడు వరకు కనీసం ఆయన ఇచ్చిన నిధులు లేవు. అక్కడ ఎవరైతే కాంట్రాక్ట్ గుత్తేదారులు ఉంటారో వాళ్ళకి రాక వాళ్ళకి అమౌంట్లు రాక వాళ్ళు కూడా పనులు సగంలోనే ఆపేసి వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇది నేను ఎక్కడ ప్లాకార్డ్ రూపంలో ఆయన వచ్చే దారిలో ఆయన అడ్డగిస్తాను, ఆపుతానని చెప్పి ఇప్పటికి 3 సార్లు జగన్ రెడ్డి జిల్లాకు వస్తే 3 సార్లు కూడా అర్ధరాత్రి 3 గంటలు 4 గంటల మా ఇంటికి వచ్చి నన్ను లిఫ్ట్ చేసి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పెట్టిన ఘనత ఈ జగన్ రెడ్డిదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను.